सिटी इंडिया न्यूज़ चैनल हक की आवाज़। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। हल्के महबूब नगर कांग्रेस एमपी उम्मीदवार चल्ला वंशीचंद रेड्डी ने सिटी इंडिया न्यूज से बात करते हुए कहा कि तेलंगाना की आवाम को कांग्रेस पार्टी असम्बल इंतखाबात के मौके पर 6 गारंटी दी थी। इन 6 गारंटी को पूरा करने का खुद चीफ मिनिस्टर रेवंत रेड्डी ने ऐलान किया है। आवाम तजस्सुस का शिकार ना हो, इंतखाबी ज़ाब्ते अखलाक की वजह से किसानों के कर्ज माफी में ताख़ीर हुई है। चीफ मिनिस्टर ने वाज़ेह ऐलान किया कि 15 अगस्त को तिरंगा लहराने से कबल किसानों के 2 लाख कर्ज को माफ किया जाएगा। कांग्रेस जो वादा करी है उसको पूरा करेगी, इसमें किसी शक की कोई गुंजाइश नहीं है। రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు ముందు తెలంగాణ ప్రజలకి కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల హామీలు ఇవ్వడం జరిగింది। 6 గ్యారెంటీలు కూడా పూర్తిగా అమలు చేసే బాధ్యత కాంగ్రెస్ పార్టీది అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది। అన్ని హామీలు కూడా నెరవేరడం జరుగుతుంది। మహిళలు ఉచితంగా బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారు। పేదలకందరికీ 10 లక్షల రూపాయల రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం వర్తిస్తుంది। నిరుపేదలకి ఇల్లు లేని నిరుపేదలకు అందరికీ కూడా 5 లక్షల రూపాయలతో ఇందిరమ్మ ఇళ్ల పథకం భద్రాచలంలో ప్రారంభించడం జరిగింది। 200 యూనిట్ల లోపు కరెంటు వినియోగించుకునే వాళ్ళందరూ కూడా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాము। మహిళలకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో గతంలో 400 కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నటువంటి సిలిండర్ రేటు ఇవాళ 1200 అయితే ఆ 1200ని ఇవాళ 500 రూపాయలకి ఇచ్చేటువంటి పథకం ప్రారంభమైంది। కానీ కొన్ని అనివార్య కారణాల వల్ల ఎన్నికల కోడ్ తొందరగా రావడం వల్ల రైతు రుణమాఫీ చేయలేకపోవడం జరిగింది। ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది, 15 ఆగస్టు నాడు మనము మన ఊర్లల్లా, మన గల్లీలల్లా, మన వార్డులల్లా త్రివర్ణ పతాకం ఎగిరేసే లోపు, మనం జెండా ఎగిరేసే లోపు రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులకు అందరికీ కూడా 2 లక్షల రూపాయల ఏకకాల రైతు రుణమాఫీ జరిపి తీరుతాను అని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు। 6 నూరైనా తలకిందులైన మాజీ ముఖ్యమంత్రి గారు చెప్పిండ్రు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఫామ్లో ఉరేసుకున్న ఖచ్చితంగా 2 లక్షల రైతు రుణమాఫీ జరిపి తీరుతామని చెప్పిండ్రు। కాంగ్రెస్ పార్టీ ఏదన్నా చెప్తే చేసి తీరుతుంది। 2 లక్షల రైతు రుణమాఫీ 15 ఆగస్టు వరకు రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ కూడా అందుతుంది।